ఒకానొక కాలంలో అంధకాసురుడు అనే రాక్షసుడు అంధత్వంతో జన్మించాడు. తన బలహీనతను జయించాలనే సంకల్పంతో అతను ఘోర తపస్సు ఆచరించాడు. దేవతలు ప్రసన్నమై అతనికి వరమిచ్చారు. పురుషుడుగాని స్త్రీగాని ఒంటరిగా నిన్ను సంహరించలేరు. ఇంకా ఒక భయంకరమైన వరం అతనికి లభించింది. అతని రక్తం భూమిపై పడిన ప్రతి బిందుగుతో మరో అంధకాసురుడు పుడతాడు. ఆ వరాలతో అతనికి అపార శక్తి లభించింది. కానీ శక్తితో పాటు అహంకారం పెరిగింది. లోకాలను కలవరపరిచి దేవతలను బాధించాడు. చివరికి పార్వతీదేవిని సైతం స్వాధీనం చేసుకోవాలని యత్నించాడు. భయంతో దేవతలు పరమేశ్వరుడిని ప్రార్థించారు. పరమేశ్వరుడు యుద్ధరంగంలోకి దిగాడు. యుద్ధం భయంకరంగా సాగింది. శివుడు ఆయుధాలతో అతన్ని గాయపరిచినప్పుడల్లా అతని రక్తం నేలపై పడింది. ప్రతి రక్తబిందువుతో మరో రాక్షసుడు పుట్టి యుద్ధరంగం నిండిపోయింది. లోకాల్లో కలకలం చెలరేగింది. అప్పుడు పరమేశ్వరుని దివ్యజ్ఞానం, పార్వతీదేవి అపారశక్తి కలిసి ఒక మహా తేజస్సుగా వెలిగాయి. ఆ తేజస్సు స్త్రీ గణేశ స్వరూపంగా అవతరించింది. ఆమెనే వినాయకీదేవి. వినాయకి యుద్ధరంగంలో ప్రవేశించింది. ఆమె అంకుశంతో అంధకాసురుడిని అదుపులో ఉంచింది. అతని రక్తం భూమిపై పడకముందే తన దివ్యపాత్రలో ఆ రక్తాన్ని గ్రహించింది. అందువల్ల కొత్త రాక్షసులు పుట్టకుండా నిలిచిపోయింది. తన జ్ఞానకాంతితో అతని అంధత్వాన్ని తొలగించింది. అహంకారం చెరిగిపోయింది. చివరికి అంధకాసురుడు తన తప్పును గ్రహించి శరణు కోరాడు. లోకాల్లో మళ్లీ శాంతి స్థిరపడింది. మనలోని అంధకాసురుడు అంటే అజ్ఞానం, అహంకారం. దాన్ని జయించేది జ్ఞానం, వినయం మరియు సమతుల్య శక్తి. జ్ఞానం మరియు శక్తి సమన్వయం కలిగినప్పుడు జీవితంలోని అంధత్వం నశిస్తుంది. జై వినాయక.